యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే గూడ్స్ సేల్స్కి సంబంధించి ఆఫర్స్, అంటే సేల్స్ ఆఫర్స్ అన్నమాట. రకరకాల ఆఫర్స్ ఉంటాయి సేల్ చేసేటప్పుడు. ఆ ఆఫర్స్ గురించి నేర్చుకుంటాం. సో టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. నా ఛానల్లోకి వచ్చి నా వీడియోలు చూసేటటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సారీ, నేను నా ఛానల్లో అప్లోడ్ చేసేటటువంటి వీడియోలన్నింటికి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంతకంటే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే ఆ టాపిక్ లేదా ఆ యొక్క సబ్జెక్ట్ అనేది ఆ పాయింట్ వరకే మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది. మిగతా భాగం మీకేం అర్థం కాదు, మీకేమి తెలియదు. సో దీనివల్ల ఇదేంటిది, హాఫ్ నాలెడ్జే కానీ దానివల్ల ఫుల్ నాలెడ్జ్ ఉండదు. అంటే హాఫ్ నాలెడ్జ్ అంటే జస్ట్ ఓన్లీ టైం వేస్ట్ తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు ఒకటి రెండు సార్లు ఎక్కువ సార్లు చూసినా సరే మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, ఫుల్ నాలెడ్జ్. అలాగే ఈ యొక్క వీడియోలో చూపినటువంటి ఎగ్జాంపుల్స్ కానీ ఇల్లస్ట్రేషన్స్ కానీ వాటిల్ని మీరు స్వంతగా ఎన్ని ఎక్కువ సార్లు మీరు వర్క్ చేసి లేదా ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన తర్వాత ఈ వీడియో బాగా ఉన్నట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ యొక్క వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అంటే చాలా మంది ఈ వీడియో చూసి ఈ టాపిక్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సో మనం చేసే టాపిక్ ఏంటంటే, మనం ఎవరైనా సరే సేల్ చేసేటప్పుడు ఈ యొక్క సేల్స్కి సంబంధించి అంటే సేల్స్ వాల్యూ అమౌంట్కి సంబంధించి రకరకాల ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఆఫర్స్ గురించి నేర్చుకుంది. వాటిని ఏమంటాం, సేల్స్ ఆఫర్స్ అంటాం. ఇట్లా సెలరు ఆ ఆఫర్స్ని రికార్డ్ చేసుకుంటాడు, ఇట్లా బయ్యరు రికార్డ్ చేసుకుంటాడు. ఇవి ఏంటంటే చూడండి, సేల్స్ ఆఫర్స్ అనే ఒక కంపెనీ క్రియేట్ చేశాను. ఈ కంపెనీని అలా క్రియేట్ చేసిన తెలుసు. కంపెనీ అలా క్రియేట్ చేస్తాం మామూలుగా. చూడండి, ఆల్టర్కి వెళ్తే కనబడుతుంది. సో హైదరాబాదు, తెలంగాణ అంతా ఇచ్చాను. ఇవంతా నో ఇస్తాం. యూజర్ నేము, పాస్వర్డ్, అలాగే టాలీ వాల్ట్ పాస్ ఎన్ని అక్కర్లేదు. సో 25, 26 ఓకే, యాక్సెప్ట్ చేసాం. ఇది వచ్చి స్టాక్ సంబంధించింది కాబట్టి F11కి వెళ్తాం క్రియేట్ చేసినప్పుడు. సో ఈ రెండు ఎస్ ఉండాలి ఖచ్చితంగా. తర్వాత ఇన్వెంటరీ కూడా ఉంటుంది, ఇన్వెంటరీ అలాగే జిఎస్టీ కూడా ఉంటుంది. కాబట్టి జిఎస్టీ కూడా మనం మొత్తం నంబర్తో సహా అన్ని ఇవ్వాలి. తర్వాత యాక్సెప్ట్ చేస్తాం. సో కంపెనీ క్రియేట్ చేసాం, అలాగే ఇది చేసాం. ఇప్పుడు ఈ యొక్క వాటి గురించి నేర్చుకుంటాం. దీంట్లో మనం ఏదైనా సరే మనం సేల్ చేసేటప్పుడు, సో మనం ఉదాహరణకి సేల్ చేస్తూ ఉన్నాం. డేటు 1/5 తీసుకుంటాం, ఎందుకంటే 31 వరకు చేయొచ్చు. 1/5 తీసుకుంటాం. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి మనం సేల్ చేసినట్లయితే చూడండి, కృష్ణ అనే వ్యక్తికి, లేదా ముందు మనం ఏం చేస్తామంటే మన గూడ్స్ని సేల్ చేయాలంటే ముందు మనం పర్చేజ్ చేయాలంటే మనం పర్చేజ్ తీసుకుంటాం. 025 నంబర్ అనుకుంటాం, ఫస్ట్ మే తీసుకుంటాం. ఇప్పుడు మనం ఎక్స్ అండ్ కో నుంచి మనం పర్చేజ్ చేసాము. చూడండి, ఎక్స్ అండ్ కో సండే క్రెడిటర్ మనం పర్చేజ్ చేసాము. సో యాక్సెప్ట్ తర్వాత తర్వాత మనం పర్చేజ్ చేస్తున్నాం. పర్చేజ్ లెడ్జరు ఏం పర్చేజ్ చేస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఇక్కడ నుంచి మనం ఐటమ్ ఏ పర్చేజ్ చేస్తున్నాం. ఐటమ్ ఏ మనం 10 ఐటమ్స్ 20 పర్చేజ్ అనుకుందాం. ఒక 20 ఐటమ్స్ పర్చేజ్ చేసాం. ఒకటి 1000 రూపాయలు అనుకుందాం. ఒకటి 1000 రూపాయలు, లేదంటే 2000 రూపాయలు అనుకుంటాం. ఒకటి 2000 రూపాయలు తీసుకుంటాం, యాక్సెప్ట్ చేస్తున్నాం. దాని తర్వాత ఐటమ్ బి కూడా పర్చేజ్ చేసాం. లేదంటే ఐటమ్ ఏనే పర్చేజ్ చేయాలనుకుంటాం. ఐటమ్ ఏనే పర్చేజ్ చేసాం. సో పర్చేజ్ చేసాం.
దాంతో ఏం చేస్తాం, సిజిఎస్టి. చూడండి, ఇది వచ్చి స్టేటు, మన స్టేటే తెలంగాణ. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ట్యాక్స్ వచ్చి సిజిఎస్టి, తర్వాత ఎస్జిఎస్టి ఎంటర్ చేసాం. అర్థమైందా? ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం ఎప్పుడైనా. ఓకే, సో ఈ విధంగా మనం పర్చేస్ చేసాము, గూడ్స్ని పర్చేస్ చేసాం. లేదంటే ఇది కూడా తీసుకుందాం, దీని తర్వాత ఐటమ్ బి కూడా తీసుకుందాం. ఐటమ్ బి కూడా పర్చేజ్ చేసాం. ఇవి కూడా 20 ఐటమ్స్ పై 2500 అనుకుందాం. సో పర్చేజ్ చేసాం, యాక్సెప్ట్ చేసాం. సో ఈ విధంగా మనం గూడ్స్ని పర్చేజ్ చేసాము. ఓకే, ఇక్కడ ఎక్స్ అనుకో నుంచి పర్చేజ్ చేసాము. సో న్యూ రెఫరెన్స్ అయిపోయింది. అలాగే అదే రోజు 2 మే అనుకుందాం, లేకుంటే అదే రోజు మనం 558 అనుకుంటాం. వై అండ్ కో నుంచి కూడా మనం పర్చేజ్ చేసాం, యాక్సెప్ట్. పర్చేజ్ ఏం పర్చేజ్ చేసామంటే చూడండి, కొంచెం చూడండి, ఇయర్ ఫోన్స్ పనిచేసాం. ఇయర్ ఫోన్స్ పర్చేజ్ చేసాం. ఈ ఇయర్ ఫోన్స్ ఒక 50 పర్చేజ్ చేసాం. ఒకటి 350 రూపాయలు అనుకుంటాం. ఒకటి వచ్చి 200 రూపీస్ అనుకుంటాం, 250. సో ఇయర్ ఫోన్స్ 250. అలాగే మనం ఇదేమంటాం, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పర్చేజ్ చేసాం. ఇవి కూడా ఒక 50 పర్చేజ్ చేసాం. ఇది 450 లేదా 500 అనుకుంటాం, లేదా 450 మనం పర్చేజ్ చేసాం. అయిపోయింది. దీన్ని కూడా సిజిఎస్టి, ఎస్జిఎస్టి చేసుకున్నాం, యాక్సెప్ట్. ఇప్పుడు మనం గూడ్స్ని మనం పర్చేజ్ చేసాము, గూడ్స్ మన దగ్గర ఉంది. ఇప్పుడు ఇది మనం పర్చేజ్ చేసినాం కదా. చూడండి, రేపుకి వెళ్తే 2 పర్చేజ్ ఉన్నాయి, 2 పర్చేజెస్, ఒకటి ఎక్స్ అండ్ కో నుంచి, ఒకటి వైన్. ఓకే, ఇప్పుడు మనం సేల్ చేసేటప్పుడు F8 సపోజ్ 2 మే సేల్ చేస్తున్నాం. ఈ సేల్ చేసేటప్పుడు లోకల్, ఇంటర్ స్టేట్ అయినా సరే, లోకల్ అయినా సరే, రెగ్యులర్ అయినా సరే, కాంపోజిషన్ అయినా సరే, అన్రిజిస్టర్డ్ అయినా, కన్స్యూమర్ అయినా, ఎవరికైనా సేల్ చేయొచ్చు. ఎవరికి సేల్ చేసినా మనం టీఎస్టీని కలెక్ట్ చేయాలి. ఒక నాన్ ట్యాక్సబుల్ అంటే నిల్ రేటెడ్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ అయితేనే ట్యాక్స్ ఉండదు, ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. మిగతా ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అనుకుంటాం. చూడండి, కృష్ణ అంటే సెండ్ డెటారు, అన్రిజిస్టర్డ్ ఆర్ కన్స్యూమర్ అనుకున్నాం. ఎందుకంటే నంబర్ అంతా ఇవ్వాలి కాబట్టి వచ్చేది. అయిపోయింది. తెలంగాణనే తీసుకున్నాం, సేల్ చేస్తున్నాం. ఈ సేల్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ మనం ఈ సేల్ చేసేటప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉండే ఐటమ్ ఏ సేల్ చేస్తున్నాం. ఐటమ్ ఏ ఒక ఐటమ్ సేల్ చేసాం. ఎంతకు మనం ఆల్ట్ ఎస్ తీసుకున్నట్లయితే ఎంత పర్చేజ్, 2000 పర్చేజ్ చేసాం, 2500 రూపీస్కి అమ్ముతున్నాం. సో 2000 బాగానే ఉంది. కానీ మనం సేల్ చేసేటప్పుడు మనం కొన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటాం. సెల్లరు కొన్ని ఆఫర్స్ ఇస్తే అదే బయ్యర్ కూడా ఆఫర్ వస్తుంది. ఇతను ఇస్తాడు ఆఫర్, అతని ఆఫర్కి వస్తుంది. సో ఈ విధంగా ఇద్దరు ఆఫర్లని రికార్డ్ చేసుకుంటారు. ఈ సేల్ చేసిన వ్యక్తి సెల్లర్. సో సెల్లరు ఎవరు? మన కంపెనీ ఏంటిది? మనదే. మనం సేల్ చేసినటువంటి మన కంపెనీ వచ్చి ఏంటిది? సేల్స్ ఆఫర్ కంపెనీస్ అన్నమాట. సేల్స్ ఆఫర్స్ అనే కంపెనీ అన్నమాట. ఇప్పుడు ఈ ఆఫర్ ఎలా ఉంటుంది? ఈ ఆఫర్ అనేది 3 రకాలుగా ఇస్తాం. ఎలా అంటే ఫస్ట్ది క్వాంటిటీ ఆఫర్. అంటే క్వాంటిటీ మనం కొంత కొంటే కొంత ఫ్రీ ఇస్తాం. మరి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, బై 1 గెట్ 1 ఫ్రీ. లేదంటే 2 కొంటే ఒకటి ఫ్రీ, లేదంటే 5 కొంటే 2 ఫ్రీ. ఇట్లా మనం కొంత క్వాంటిటీ పర్చేజ్ చేస్తే కొంత క్వాంటిటీ ఫ్రీగా ఇస్తాం. అంటే పర్చేజ్ చేస్తారంటే ఆ క్వాంటిటీ ప్లస్ ఫ్రీ క్వాంటిటీ మొత్తం కలిపి వాళ్ళకి మనం డెలివరీ ఇస్తాం. అంటే మనం యాక్చువల్గా మనం ఎంత క్వాలిటీ ఇస్తాం? 2+1 అనుకో, 2 కొంటే ఒకటి ఫ్రీ, బై 2 గెట్ 1 ఫ్రీ అనుకో. అప్పుడు 2 ప్లస్ ఫ్రీ ఒకటి, మొత్తం కలిసి 3 మనం ఇస్తాం వాళ్ళకి. ఏంటి యాక్చువల్గా ఎంత ఇస్తాం? క్వాంటిటీ 3 ఇస్తాం. కానీ మన బిల్లు వేసే క్వాంటిటీ మాత్రం 2. ఎందుకు? మరి ఏంటి 2 వేయొచ్చు కదా అంటే మనం బిల్లు వేసేది 2. అది ఎందుకు? సేల్స్ ఆ పార్టీ మనకు బాకీ పడేది ఆ 2 క్వాంటిటీకి మాత్రమే. అలాగే సేల్స్ కూడా 2 క్వాంటిటీనే అమౌంట్. కాబట్టి సేల్స్కి పార్టీ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్. దానికి మాత్రమే ఆ బిల్లు చేసేటటువంటి క్వాంటిటీ. కానీ యాక్చువల్ క్వాంటిటీ అనేది మనం ఇస్తున్నాం కదా. కాబట్టి స్టాక్ అమౌంట్, స్టాక్ బ్యాలెన్స్ అంటే స్టాక్ సమ్మరీలో మనం ఫ్రీగా ఇచ్చింది కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ యాక్చువల్ క్వాంటిటీ ఎంత ఇచ్చాం? సపోజ్ 2 కొంటే ఒకటి ఫ్రీ అన్నాం, మొత్తం ఎంత ఇస్తాం? వాళ్ళకి 3 ఇస్తాం. కాబట్టి స్టాక్లో తగ్గిపోయేది 3 క్వాంటిటీ, 3 యూనిట్స్. 3 యూనిట్స్ క్వాంటిటీలో తగ్గిపోతుంది. దేంట్లో? స్టాక్ ఐటెంలో, స్టాక్ సమ్మరీలో 3 క్వాంటిటీ, 3 యూనిట్స్ తగ్గిపోతుంది. సేల్స్ మాత్రం 2 యూనిట్సే. ఇలా అంటాం. అప్పుడు ఎలా చేయాలి? మొత్తం ఎంతకి సేల్ చేసాం, ఎంత మనం డెలివరీ ఇచ్చాం అంటే మనం ఇచ్చినటువంటి క్వాంటిటీ, యాక్చువల్ క్వాంటిటీ ఎంత?
ఫ్రీ దాంతో సహా. అది సేల్స్లో ఈ యొక్క స్టాక్ సమ్మరీలో తగ్గిపోతుంది. అది ప్లస్ మనం ఎంతకి సేల్ చేసామో బిల్ అంతకే వేస్తాం. మనం ఇచ్చే రేటు ఆ బిల్లింగ్ క్వాలిటీ ఎంతో దానికే అవుతుంది. దాన్ని మనం అది సేల్స్లోను పార్టీ అకౌంట్లోను ట్యాక్స్తో సహా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇది వచ్చి 1 ఐటమ్ అన్నాం 2500. ఇప్పుడు సపోజ్ 2 ఐటమ్స్ ఇస్తే 2 ఐటమ్స్కి ఒకటి ఫ్రీ అన్నాం. 2 ఐటమ్స్ ఇస్తే 2 ఐటమ్స్కి ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. కానీ 2 అమౌంట్స్ మనం 2 ఇస్తే ఒకటి ఫ్రీ అన్నప్పుడు మొత్తం ఎన్ని ఇస్తాం? మనం 3 ఇస్తాం. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ మొత్తం 3 ఇస్తాం ఇక్కడ. కానీ క్యాలిక్యులేట్ కావాల్సినటువంటి వాల్యూ బిల్లు జనరేట్ అయ్యేది బిల్లు ఎంతకి చేస్తాం? 2 ఐటమ్స్ మాత్రమే. అంటే 2500 2 ఐటమ్స్ అంటే 5000 మనం బిల్లింగ్ చేయాలి. దీన్ని ఎలా చేయాలి? సో ఇదొకటి. సో ఇది ఈ విధంగా మనం తీసుకుంటే, ఒకటి క్వాంటిటీ ఆఫర్ అంటే ఎక్కువ క్వాంటిటీ ఇస్తాం, తక్కువ క్వాంటిటీ బిల్ చేస్తాం. అంటే కొంత కొంటే కొంత ఫ్రీ. అంటే ఎక్కువ క్వాంటిటీ మనకు వాళ్ళకి ఇస్తాం, మనం వాళ్ళకి ఇచ్చేది, కానీ బిల్లింగ్ వేసేది మనం తక్కువ క్వాంటిటీ. దీన్ని క్వాంటిటీ ఆఫర్. 2 కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, లేదా 5 కొంటే ఒకటి ఫ్రీ. ఇట్లా మామూలుగా ఈ యొక్క ఈ క్వాంటిటీ ఆఫర్ అనేది తక్కువ వాల్యూ ఉండే వాటికి ఇస్తారు. అంతేగాని కంప్యూటర్ 30,000 అనుకో, 1+1 కొంటే ఒకటి ఫ్రీ ఇస్తారా? కంప్యూటర్ ల్యాప్టాప్ ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ ఇస్తారు? ఎవరు? తక్కువ ఉండే ఐటమ్స్ అని, తక్కువ రేట్ ఉండే ఐటమ్స్ని ఈ విధంగా క్వాంటిటీ ఆఫర్ ఇస్తారు. ఎక్కువ వాల్యూ ఉండే ఐటమ్స్ అనుకో, ఎక్కువ రేట్ ఉండే ఐటమ్స్ అనుకో, అప్పుడు క్వాంటిటీ ఆఫర్ ఎన్నుకుంటే అన్నిటికీ బిల్ వేస్తాం. కానీ అది కాకుండా ఫ్రీగా ఫ్రీ గిఫ్ట్ లేదా ఫ్రీ ఐటమ్ అని చెప్పి ఫ్రీగా వేరే ఐటమ్ ఫ్రీగా ఇస్తాం. అంటే వేరే ఐటమ్ ఎంతో క్వాంటిటీ మనం వేరే ఐటమ్ ఫ్రీగా ఇస్తాము, కానీ ఆ ఐటమ్కి ఫ్రీగా ఇస్తాం, దానికి అమౌంట్ వేయము. సో మనం సేల్ చేసేటువంటి ఐటమ్కి మాత్రం బిల్ వేస్తాం. దాంట్లో క్వాంటిటీలో ఇటువంటి తగ్గింపు అంటే ఎంత క్వాంటిటీ మనం ఇచ్చామో అంతటికి బిల్లు వేస్తాము. యాక్చువల్ క్వాంటిటీ బిల్లింగ్ 2 కొంటే 2 ఫ్రీ ఉండదు, 2 కొంటే యాక్చువల్ క్వాంటిటీ 2 మనం వాళ్ళకి ఇచ్చేది, మనం బిల్ వేసేది కూడా 2 ఐటమ్సే, 2 కాబట్టి 2 ఇస్తాం. కానీ వేరే ఐటమ్ని మనం ఎంటర్ చేస్తాం, వేరే ఐటమ్ ఫ్రీగా ఇస్తాం. ఫ్రీ గిఫ్ట్ ఆర్ ఫ్రీ ఐటమ్ అంటాం. అలా ఇచ్చినప్పుడు ఆ ఫ్రీ ఐటమ్ అనేది యాక్చువల్ క్వాంటిటీ బిల్లింగ్ అనే ఉంటుంది. యాక్చువల్ క్వాంటిటీ ఎంత ఇస్తాం ఆ ఫ్రీ ఐటమ్, అది ఇచ్చిన తర్వాత దానికి అమౌంట్ మనం తీసుకోం. కాబట్టి అమౌంట్ వేయకపోతే దాంట్లో ఆ ఐటమ్ వాల్యూ లేకపోతే ఈ ఐటమ్ అనేది సేవ్ కాదు. ఇప్పుడు చూడండి, రౌండ్ ఆఫ్ ఉంది. రౌండ్ ఆఫ్ లేకపోయినా సరే, అమౌంట్ లేకపోయినా మనం ఇచ్చేసి యాక్సెప్ట్ చేస్తే ఇన్వాయిస్ని, తర్వాత మళ్ళీ పేజప్ పోయి మళ్ళీ చూస్తే ఆ యొక్క రౌండ్ ఆఫ్ అనేది ఉండదు, దానికి వాల్యూ లేదు. రౌండ్ ఆఫ్ అనేది ఏదైనా అమౌంట్ ఉంటేనే అది సేవ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఇది సేవ్ అవుతుంది. దీనికి ముందు దీన్ని ఎలా ఎంటర్ చేయాలంటే ఏం చేయాలా? యాక్చువల్ క్వాంటిటీ బిల్డ్ క్వాంటిటీ దానికి ఏం చేయాలంటే దీంట్లో ఈ సేల్స్ దాంట్లో పర్చేజ్ దాంట్లో కూడా బయ్యర్ పర్చేజ్ అకౌంట్ లెడ్జర్లో పర్చేజ్ వౌచర్లో సెలరు సేల్స్ వౌచర్లో తీసుకుంటాడు. F11కి వెళ్ళేద్దాం. F11 ఎందుకంటే ఈ 1 buy 1 get ఈ ఆఫర్లు ఉండేది కొన్ని కంపెనీలకు అన్ని కంపెనీలకు ఉండవు కదా. కాబట్టి ఏ కంపెనీకి ఉంటే ఆ కంపెనీకి మాత్రమే సెట్టింగ్ చేసుకోవాలి. కాబట్టి F11 అనేది కంపెనీకి పరిమితం, ఒక కంపెనీకి. దీంట్లో లాస్ట్లో చూడండి, యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ఇక్కడ క్వాంటిటీ ఉంది, ఈ క్వాంటిటీలో యాక్చువల్ క్వాంటిటీ ఎంత, బిల్డ్ క్వాంటిటీ ఎంత అనేది మనకు కావాలి. 2 కాలం ఈ క్వాంటిటీ అనేది 2 కాలమ్స్ కావాలి. కాబట్టి F11కి వెళ్ళి యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ ఇన్వాయిసెస్ అని దీన్ని ఎస్ చేస్తే, ఇప్పుడు చూడండి ఇక్కడ యాక్సెప్ట్ చేసేసి చూడండి, ఇప్పుడు ఇక్కడ క్వాంటిటీ యాక్చువల్ బిల్డ్ అని 2 వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం, మనం యాక్సెప్ట్ చేస్తాం. ఐటమ్ అంటే ఐటమ్ ఏ తీసుకొని యాక్చువల్గా మనం 3 నంబర్స్ ఏ యూనిట్ అయితే 3 పీసెస్ 3 నెంబర్స్ 3 లీటర్స్ 3 kgs ఏదైనా 3 నంబర్స్ మనం ఇస్తున్నాం. కానీ బిల్ ఎంతకి వేస్తాం? 2 నంబర్లకు మాత్రమే. సో యాక్చువల్, అందుకనే ఇది డార్క్గా ఉంది, ఇది స్మాల్, ఇది డిజేబుల్గా ఉంది. చూడండి, యాక్చువల్ 3 నంబర్స్, కానీ బిల్డ్ క్వాంటిటీ మాత్రం దీనికి ముందు ఒకసారి మనం స్టాక్ సమ్మరీకి వెళ్ళినట్లయితే చూడండి, ఈ ఐటమ్ ఏబి 20 పర్చేజ్ చేసాం. ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ 50 పర్చేజ్ చేసాము. ఓకేనా? పర్చేజ్ చేసాం. అలాగే అదే కాబట్టి ఇప్పుడు మనం ఓచి వేసేటప్పుడు మనం ఫస్ట్ ఎక్స్ అనుకోకాదు, ఫస్ట్ కృష్ణాకి సేల్ చేస్తున్నాం. సేల్స్ ఇప్పుడు మనం ఐటమ్ ఏ ఇస్తున్నాం. సో మనం ఏం ఇస్తున్నాం అంటే 2 కొంటే 1 ఫ్రీ, 2 కొంటే 1 ఫ్రీ అని ఇస్తున్నాం. కాబట్టి మొత్తం ఎంత ఇస్తాం? వాళ్ళకి 3 క్వాంటిటీ ఇస్తాం, 3 యూనిట్లు. 2 కొంటే 1 ఫ్రీ, 2 + 1 3 యూనిట్లు మనం వాడికి ఇస్తాం. కాబట్టి యాక్చువల్ క్వాంటిటీ 3 నంబర్స్.
కానీ బిల్ వేసేదంతకి రెండింటికి మాత్రమే. 2 కొంటే ఒకటి ఫ్రీ కాబట్టి రెండింటికే బిల్ వేస్తాం. కాబట్టి బిల్డ్ క్వాంటిటీ అది యాక్చువల్ ఇది ఎంతో అదే వస్తుంది. ఇక్కడ కూడా దాన్ని మార్చి మనం 2 చేయాలి. చేసేస్తే మనం పర్చేజ్ చేసినంతకి మనం చూడండి, పర్చేజ్ చేసింది ఆల్ట్ చేస్తున్నట్టే 2000 పర్చేజ్ చేసాం. ఇప్పుడు 2500కి అమ్ముతున్నాం అనుకోండి. 2500 రూపీస్ ఇంటూ 2 కాబట్టి 2 కదా, మనం 3 అమ్మాం, 3 ఇచ్చాం, కానీ బిల్లింగ్ మాత్రం 2కి. ఈ విధంగా మనం తీసుకొని ఎంటర్ చేస్తాం. అయిపోయింది. ఇంకేమైనా ఐటమ్స్ అలాగే ఇస్తాం. దాని తర్వాత సిజిఎస్టి, ఎస్జిఎస్టి. సో ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాము. సో దీనికి వచ్చి F11కి వెళ్ళి సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ చేస్తే అప్పుడు క్వాంటిటీ 2 కాలమ్స్ వస్తుంది. ఒకటి యాక్చువల్ క్వాంటిటీ, ఇంకోటి బిల్డ్ క్వాంటిటీ. యాక్చువల్ క్వాంటిటీ అంటే మొత్తం వాళ్ళకి ఇచ్చే క్వాంటిటీ, ఎంత కొంటారు, ఎంత కొంటే ఎంత ఫ్రీ, ఆ ఫ్రీ ఐటమ్ ప్లస్ బిల్ ఐటమ్, బిల్ వేసే ఐటమ్. బిల్ వేస్తాం, ఎంత కొంటా అంత మొత్తం వేయకుండా ఎంత కొంటాడో దానికి బిల్ వేస్తాం. ఫ్రీగా ఎక్స్ట్రా ఇచ్చేది మాత్రం బిల్లు వేయం. ఆ మొత్తాన్ని కలిపి యాక్చువల్ క్వాంటిటీ 3, 2 కొంటే ఒకటి ఫ్రీ, 2 + 1 3 యాక్చువల్ క్వాంటిటీ. బిల్ వేసి మాత్రం రెండింటికే మనం డబ్బు తీసుకుంటాం. కాబట్టి బిల్ వేసేది మాత్రం రెండింటికే తీసుకొని ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. యాక్సెప్ట్. సో ఈ విధంగా మనం న్యూ రెఫరెన్స్ 5900 ట్యాక్స్తో కలిపి. ఓకే, సో ఇట్లా మనం ఎంటర్ చేస్తాం. ఇదేంటిది, క్వాంటిటీ ఆఫర్. ఏమంటాం, క్వాంటిటీ ఆఫర్. క్వాంటిటీనే మనం ఆఫర్లో ఇస్తాం. అంటే కొంత కొంటే కొంత ఫ్రీ అంటాం. అప్పుడు మొత్తం యాక్చువల్ అంటే 2 కలిపి కొంత కొంటే కొంత ఫ్రీ ఇస్తాం. ఆ ఫ్రీ ప్లస్ కొనేది మొత్తం కలిపి యాక్చువల్ క్వాంటిటీ కింద వేస్తాం. బిల్ ఆ కొన్నదెంతో దానికి బిల్డ్ క్వాంటిటీ అని చెప్పి దానికి వేసి మన అమౌంట్ వేస్తే ఆ బిల్డ్ క్వాంటిటీ ఎంత ఇప్పుడు వచ్చింది మనకి 2 బిల్ వేసేది, కానీ అమౌంట్ వేస్తే రేటు ఆ బిల్డ్ క్వాంటిటీకి అమౌంట్ క్యాల్కులేట్ అవుతుంది. యాక్చువల్ క్వాంటిటీ కమిట్ కాదు. చూడండి ఇప్పుడు దీనివల్ల చూడండి, మనం వేసాం, మనం సేల్ చేసినట్టుండే పార్టీ అకౌంట్లో మాత్రం చూడండి 5900 పార్టీ అకౌంట్లో ఉంటుంది. సేల్స్లో కూడా 5000 ప్లస్ సిజిఎస్టీలో 450, ఎస్జిఎస్టీ 450 2 క్రెడిట్ ఉంటాయి. పార్టీ అకౌంట్ డెబిట్ మొత్తం 5900 ఉంటుంది. ఏంటి, ఈ యాక్చువల్ బిల్డ్ అమౌంటే ఉంటుంది. సరేనా, చూడండి ఇప్పుడు మనం తీసుకొని ఇప్పుడు మనం డిఏఎల్ వెళ్ళి లెక్చర్కి వెళ్తే చూడండి, కృష్ణాకి వెళ్తే కృష్ణాలో 5900 మొత్తం క్రెడిట్. రెండు ఐటమ్స్ మాత్రమే 5900 ఉంటుంది. అలాగే సేల్స్కి వెళ్ళినట్లయితే సేల్స్లో 5000 2 ఐటమ్స్ 5000 రూపీస్ ఐటమ్, అది 2 ఐటమ్స్కే ఉంటుంది. తర్వాత సిజిఎస్టీకి వెళ్తే సిజిఎస్టీలో ఇది ఇంతకుముందు పర్చేజ్ చేసినప్పుడు మనం సేల్ చేసినప్పుడు 450 సిజిఎస్టీ, అలాగే ఎస్జిఎస్టీ 450 ఉంటుంది. కానీ ఇది 2 ఐటమ్స్కే. కానీ మనం దీంట్లో స్టాక్ సమ్మరీకి వెళ్తే చూడండి, మనం ఐటమ్ ఏ మనం 20 పర్చేజ్ చేసాం. మనం వేసాం 2 కొంటే ఒకటి ఫ్రీ అన్నాం, మొత్తం 3 ఇచ్చాం. బిల్ ఏమో 2కి వేసాం, మొత్తం 3 ఇచ్చాం. కాబట్టి ఇక్కడ చూడు 3 తగ్గిపోయింది. చూడండి, మనం పర్చేజ్ చేసింది 20, ఇన్వర్డ్, అవుట్వర్డ్ ఎంత 3. సో అమౌంట్ మాత్రం రెండింటికే, వాల్యూ మాత్రం రెండింటి వాల్యూనే, కానీ క్వాంటిటీ మాత్రం 3. క్వాంటిటీ మాత్రం బిల్లు వేయం, కానీ క్వాంటిటీ వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి. కాబట్టి అవుట్వర్డ్ 3. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. సో 17 బ్యాలెన్స్ ఉన్నాయి. 17 ఉంటే బ్యాలెన్స్ 17 ఇంటూ ఇదంతా 2000 రూపీసా, ఇది 20 × 2 2000 రూపీస్ అంతే కదా, 20 × 2 కదా, 20 × 2000 రూపీస్. కాబట్టి 20 × 2000 రూపీస్ 40,000. సో 17 × 2000 రూపీస్, అది పర్చేజ్ వాల్యూ. 17 నంబర్స్ బ్యాలెన్స్, 17 × 2000 సేల్ ప్రైస్తో పర్లేదు. 17 × 2000 రూపీస్ ఈచ్ వన్ 34,000. ఈ విధంగా మనం ఎంట్రీ వేస్తాం. దీన్ని క్వాంటిటీ ఆఫర్ అంటాం. అలాగే మనం మళ్ళీ ఇంకొక నంబరు సేల్స్, మళ్ళీ ఇంకోటి తీసుకోండి. వేసింది మనం సేల్సే కదా, వేసింది మనం సేల్స్ వేసాం. సేల్స్ మళ్ళీ మనం సేల్స్ ఇంకోటి వేస్తాం. పర్చేజ్ ఆల్రెడీ చేసినాం, మన దగ్గర స్టాక్ ఉంది. ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాం, కృష్ణాకే సేల్ చేస్తున్నాం. మళ్ళీ కృష్ణాకే సేల్ చేస్తున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం. సేల్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఐటమ్ బి ఇస్తున్నాం. ఐటమ్ బి సేల్ లేకపోతే ఐటమ్ ఏనే తీసుకున్నాంలే, ఐటమ్ ఏనే మళ్ళీ సేల్ చేసాం. ఇప్పుడు 2 కొంటే ఒకటి ఫ్రీ అనుకుంటా. ఇప్పుడు కూడా అంతే. అంటే మొత్తం యాక్చువల్ క్వాంటిటీ 3, బిల్డ్ క్వాంటిటీ 2, 2500 వేస్తున్నాం. 2500 వేసాం. ఇప్పుడు ఒక్కోసారి చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఐటమ్ ఏ కదా, ఒకసారి చేద్దాం. ఐటమ్ బి తీసుకుందాం. ఈసారి రమణాకి సేల్ చేద్దాం. రమణాకి సేల్ చేస్తున్నాం. రమణ సేల్స్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఐటమ్ బి తీసుకుందాం. ఐటమ్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీని వాల్యూ ఐటమ్ బి అనే దానికి 2500. సపోజ్ ఎక్కువ అనుకుందాంలే. ఇప్పుడు దీనికి వచ్చి మనం ఈ ఐటమ్ బి 2500 కాదు, కంప్యూటర్ లాగా వాల్యూ ఎక్కువ ఉందనుకో, ఒక్కసారి వేస్తామంటే
క్వాంటిటీలో ఎటువంటి ఆఫర్ ఉండదు. 2 అమ్మితే 2 బిల్లు వేస్తాం, 3 అమ్మితే 3 బిల్లు వేస్తాం. అంటే ఇప్పుడు 2 పర్చేజ్ చేశాడు వాడు, 2 కొంటే 2 బిల్లింగ్ 2, యాక్చువల్ 2 బిల్లింగ్ 2. క్వాంటిటీలో ఆఫర్ ఏమి ఇవ్వట్లేదు. తీసుకుంటే ఇదంతా మనం చేసింది 2500, దీనికి 3200 ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్. 3200 2 3400. ఇలా మనం ఏం చేస్తాం, ఇట్లా క్వాంటిటీ వాల్యూ తక్కువ వాల్యూ అయితే క్వాంటిటీ ఆఫర్ ఇస్తాం. 2 కొంటే ఒకటి ఫ్రీ, 3 కొంటే ఒకటి ఫ్రీ, లేదంటే 5 కొంటే 2 ఫ్రీ, అట్లా క్వాంటిటీ ఆఫర్ ఇస్తాం. తక్కువ క్వాంటిటీ కొన్నప్పుడు కొంత క్వాంటిటీ ఫ్రీగా ఇస్తాం. అలా కాకుండా ఎక్కువ వాల్యూ ఉన్నప్పుడు క్వాంటిటీ ఆఫర్ ఏమి ఇవ్వకుండా, అంటే కంప్యూటర్ లాంటిది ఉంది, ల్యాబ్ లాంటిది ఉంది, 30,000 25,000 మళ్ళీ ఒకదానికి ఒకటి ఫ్రీ ఇలేం కదా. అలా ఇవ్వకుండా ఏం చేస్తామంటే దాన్నేమో ఎంత పర్చేజ్ చేస్తే యాక్చువల్ క్వాంటిటీ బిల్ క్వాంటిటీ ఒకటే బిల్ వేసేస్తాం. కానీ బదులు ఏం చేస్తామంటే వేరే ఐటమ్స్ ఏదన్నా ఫ్రీగా ఇస్తాం. ఫ్రీ గిఫ్ట్ ఆర్ ఫ్రీ ఐటమ్ అంటాం, దాన్నే ఫ్రీ గిఫ్ట్ అంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఫోన్స్ ఉంది, అలాగే హెడ్ ఫోన్స్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఇయర్ ఫోను మనం ఏం చేస్తామంటే 2 కొన్నారు, రెండింటికి 2 కొంటే ఒకటి ఇస్తాం అనుకో, ఒక్క ఇయర్ ఫోన్ ఇస్తాం, ఒక్క ఇయర్ ఫోన్ ఇస్తాం. ఇదేంటిది, ఫ్రీగా ఇస్తున్నాం, ఫ్రీ ఆఫర్, ఫ్రీ గిఫ్ట్ లేదు ఫ్రీ ఆఫరు. సో యాక్చువల్ ఒకటి, బిల్ ఏం లేదు, బిల్ ఏం చేయము. ఇక్కడికి వస్తే మనం ఇక్కడ అమౌంట్ ఏమీ వేయము, ఎందుకని ఫ్రీ కదా. ఫ్రీ కాబట్టి ఇది వేస్తాం. ఏమవుతుంది, 1 ఆఫర్ యాక్చువల్ అమౌంట్, యాక్చువల్ క్వాంటిటీ ఒకటి, ఏంటి ఫ్రీగా ఇచ్చేటట్టు ఫ్రీ గిఫ్ట్ ఆర్ ఆఫర్ ఒక్కటి. దాని తర్వాత రెండవది వచ్చి బిల్డ్ క్వాంటిటీ ఏం లేదు, బిల్ వేయట్లేదు, అమౌంట్ ఏమి వేయట్లేదు. ఇప్పుడు దీన్ని తీసుకొని సిజిఎస్టీ, దీనికి మాత్రమే ట్యాక్స్ పడుతుంది. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ తీసుకుంటే ఇప్పుడు చూడండి, యాక్సెప్ట్ చేస్తున్నాం, యాక్సెప్ట్ చేసాం, అయిపోయింది. వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఎప్పుడైనా సరే ఏ ఐటమ్ అయినా ఏదైనా సరే, ఏ లెడ్జర్ కానీ స్టాక్ ఐటమ్ ఏదైనా సరే, ఒక ఐటమ్ ఏదన్నా మనం ఎంటర్ చేసినప్పుడు దానికి వాల్యూ అంటే రూపీస్, అమౌంట్ అనమాట. దానికి అమౌంట్ అనేది లేకపోతే అది సేవ్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసాం, సో దీనికి వాల్యూ లేదు కదా, ఇది సేవ్ కాదు. యాక్సెప్ట్ చేసాం, బిల్ యాక్సెప్ట్ అయింది. పేజ్ ఎప్పుడు వెనక్కి వస్తే చూడండి, ఓహో సారీ, దీన్ని వచ్చి మనం ఇక్కడ ఇంకొక సెట్టింగ్ ఉంది, దాన్ని వచ్చి ఇంకో సెట్టింగ్ ఇచ్చినావు దానికి. ఆ సెట్టింగ్ వచ్చి దీనికి ఇంకో సెట్టింగ్, అది మీకు మళ్ళీ చెప్తాను, ఇక్కడ చెప్తాను. చూడండి, ఇక్కడ నేను తర్వాత చెప్తాను మీకు ఎలా చేయాలన్నది, దాని గురించి మళ్ళీ చెప్తాను ఇప్పుడే మీకు. సో ఓకే, యాక్సెప్ట్ చేసాం, ఎస్కేప్. చూడండి, ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు మనం దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. దీన్ని యాక్సెప్ట్ చేస్తే బై డిఫాల్ట్ ఇలాగే యాక్సెప్ట్ చేస్తే చూడండి, బిల్ యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం పేజ్ అప్కి వెళ్ళి చూస్తే చూడండి, ఐటమ్ ఫ్రీ ఐటమ్ ఉందే, ఏంటి మనం ఫ్రీ ఐటమ్ ఇచ్చింది, ఇయర్ ఫోన్ ఇచ్చాం ఒకటి. ఇయర్ ఫోన్ సేవ్ కాలేదు, అమౌంట్ లేదు. దానివల్ల ఏం చేస్తాడు, కొంతమందికి తెలియక ఎలా దీన్ని ఎంటర్ చేయాలి, సేవ్ కావట్లేదు కదా, ఎలా చూపించాలి అనేది తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే ఇయర్ ఫోన్ అనుకోండి, ఇయర్ ఫోన్ ఒకటి ఇస్తాం కదా, యాక్చువల్ అమౌంట్ ఒకటి, బిల్డ్ క్వాంటిటీ లేదు. ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ బిల్డ్ క్వాంటిటీ అనేది ఒకటి ఇస్తున్నారు కదా, ఈ ఒక్కదానికి ఏమి అమౌంట్ లేకపోతే అది సేవ్ కాదు. కాబట్టి 1 ఐటమ్ బిల్డ్ క్వాంటిటీ 1 ఐటమ్ వేసి ఏదో తక్కువ అమౌంట్, సపోజ్ ఒక్క పైసా 1 రూపాయో 2 రూపాయలు 50 పైసలు కానీ, ఎగ్జాంపుల్ 1 పైసా అనుకుంటాం. 1 పైసా వాల్యూ కదా, ఈ 1 పైసా వాల్యూ, ఈ 1 పైసా వల్ల ఎటువంటి ఈ అమౌంట్ 1 పైసా వస్తుంది, కానీ ట్యాక్సిబుల్ వాల్యూ ప్లస్ ఇన్వాయిస్ వాల్యూ కూడా 1 పైసా వస్తుంది. ట్యాక్స్ లో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి 1 పైసా ఇస్తాం. ఇలా ఇచ్చి మనం యాక్సెప్ట్ చేసేస్తాం. ఇలా ఇచ్చి యాక్సెప్ట్ చేసినట్లయితే చూడండి, ఇప్పుడు పేజ్ అప్కి వెళ్తే సేవ్ అయిపోయింది. సో ఇలా ఏంటంటే దీన్ని ఎలా సెట్ చేయాలి, ఇది అమౌంట్ ఇవ్వకుండా వాల్యూ లేకపోయినా, అంటే జీరో వాల్యూ అయినా సరే అది సేవ్ కాదు కదా, కానీ జీరో వాల్యూ అయినా ఎలా సేవ్ కావాలి అని దానికి సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ చేస్తే మనం ఇక్కడ ఏం అమౌంట్ తీసుకోలేదు, మనం ఇక్కడ అమౌంట్ వేయకూడదు. కానీ తెలియక ఎలా చేయాలి, ఆ సెట్టింగ్ తెలియక ఈ విధంగా వేస్తారు. దానికి ఏం చేయాలంటే మనం చూడండి, దానికి ఎటువంటి అమౌంట్ వేయకుండా ఎలా సేవ్ కావాలి అంటే ఇక్కడే ఉంటాం మనం. మామూలుగా వెనక్కి వెళ్ళి, సో మాస్టర్స్కి వెళ్ళి చేయొచ్చు, అది ఇక్కడి నుంచే చేయొచ్చు. ఈ పేజ్ ఇలాగే ఉంచి గోటుకి వెళ్ళొచ్చు. చూడండి, గోటుకి వెళ్ళొచ్చు కదా, గోటుకి వెళ్తే ఏం చేయాలి, దీంట్లో ఏ వౌచర్, ఇది సేల్స్ వౌచర్, అలాగే పర్చేజ్ వౌచర్ కూడా. ఈ వౌచర్ టైప్ ఉంటుంది, ఈ వౌచర్ టైప్లో
ఈ సెట్టింగ్ని చేయాలి. ఏంటి? వాల్యూ లేకపోయినా యాక్సెప్ట్ చేయాలి. ఏంటి? దాని యొక్క వాల్యూ అంటే జీరో వాల్యూ అయినా కానీ యాక్సెప్ట్ చేయాలని చెప్పి మనం ఆల్టర్ చేయాలి. ఏంటది? ఓచర్ టైప్ అనేది ఒక మాస్టర్ కాబట్టి ఇక్కడ పైన ఇదంతా రిపోర్ట్లు, ఇది వర్క్ అన్నమాట. ఆల్టర్ మాస్టర్, ఆ మాస్టర్ని ఆల్టర్ చేయాలి. యాక్సెప్ట్ దీన్ని చేసుకుంటే ఏంటది? ఓచర్ టైప్కి వెళ్తే ఏంది మనం ఇప్పుడు చేసేది? మనం చేసేది సేల్స్. సో సేల్స్ వౌచర్ తీసుకొని సేల్స్ వౌచర్లో ఇక్కడ వచ్చిన తర్వాత కింద ఇక్కడ వచ్చి చూడండి, ఇదంతా అయిన తర్వాత ఎంత నంబర్కి సంబంధించింది, ఇది ఓచర్ నేము, ఇది నంబర్సు. దాని కింద దీని కింద వచ్చి ఫస్ట్ కాకుండా రెండవది అలౌ జీరో వాల్యూ ట్రాన్సాక్షన్, జీరో వాల్యూ అయినా అలౌ చేయాలి అని ఎస్ తీసుకుంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేసేస్తాం. యాక్సెప్ట్ చేసేసి అయిపోయింది. ఇది యాక్సెప్ట్ చేసేసాం, అయిపోయిందా? ఇప్పుడు బ్యాక్ వెళ్తాం. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ఎస్కేప్ నొక్కితే చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఏమి వెయ్యము. సో ఇక్కడ కూడా అమౌంట్ ఏమి వెయ్యం. ఎందుకని? సో అమౌంట్ ఇచ్చాం, అదే ఇయర్ ఫోన్స్ యాక్చువల్ క్వాంటిటీ ఒకటి, బిల్లింగ్ ఏమి వేయట్లేదు మనం. సో బిల్డ్ క్వాంటిటీ ఏం లేదు, అమౌంట్ ఏం లేదు. సో ఇప్పుడు యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు యాక్సెప్ట్ చేసేస్తే చూడండి, యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పేజ్ అప్కి వెళ్ళి చూస్తాం. ఇప్పుడు పేజ్ అప్కి వెళ్దాం. పేజ్ అప్కి వెళ్ళి చూస్తే చూడు సేవ్ అయింది. ఇప్పుడు ఎలా? జీరో వాల్యూ అయినా సేల్. సో జీరో వాల్యూ చేసినట్లయితే మనం ఈ ఫ్రీ గిఫ్ట్, ఫ్రీ ఐటమ్స్ ఇస్తామే, అమౌంట్ లేకపోయినా అంటే వాల్యూ లేకపోయినా సేవ్ అవుతుంది. సరైందా? అలాగే ఇది చేసాం. అలాగే ఇంకోటి చేసుకుందాం. ఇంకొకటి రెండవ తేదీ ఇంకొకటి రమణ, ఇతనికి సేల్ చేసాం అనుకుంటాం. రమణ అతనికి సేల్ చేసాం. సేల్స్ మనం ఏం చేయాలంటే ఇతనికి ఐటమ్ బి సేల్ చేసాం అనుకుంటాం. ఇతనికి కూడా 2 అమ్మాం. సో బిల్డ్ క్వాంటిటీ, యాక్చువల్ క్వాలిటీ 2, బిల్డ్ క్వాలిటీ 2, 3200 రూపీస్కి అమ్మాం. వాడికి అమ్మింది అదే. ఇది తీసుకొని ఇక్కడ ఇది ఎక్కువ వాల్యూ, ఇది 32,000 కాదు, సపోజ్ 20,000 30,000 ఉంటే అది చేద్దాం. మామూలుగా జస్ట్ నేర్చుకోవడానికి ఇచ్చాను. సో ఏం చేస్తున్నాం? యాక్చువల్ క్వాంటిటీ, బిల్డ్ క్వాంటిటీ 2 ఒకటి. అంటే ఇటువంటి క్వాంటిటీ ఆఫర్ లేదు కాబట్టి దీనికి ఏం చేస్తామంటే ఫ్రీ ఐటమ్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రీ ఇయర్ ఫోన్స్ ఒకటి ఇచ్చాం. దీనికి చూడండి ఇక్కడ వస్తుంది ఒకటని, దీనికి ఏం లేదు, వాల్యూ కూడా ఏం లేదు. అలాగే ఒక హెడ్ ఫోన్ ఇచ్చాం. హెడ్ ఫోన్ కూడా ఒకటి ఇచ్చాం. దీనికి కూడా ఐటమే లేదు, దీనికి వాల్యూ లేదు. కాబట్టి దీనికి ఏం వాల్యూ లేదు, అమౌంట్ లేదు. దీనికే ట్యాక్స్ క్యాల్కులేట్ అవుతుంది. సిజిఎస్టీ, జిఎస్టీ క్యాల్కులేట్ చేసాం, అయిపోయింది. చూడండి అదే అమౌంట్ వచ్చింది. చూడండి ఇప్పుడు పేజ్ అప్కి వెళ్తే 2 ఏమైంది? 2 అవి యాక్సెప్ట్ అంటే సేవ్ అయినాయి. ఎందువల్ల? జీరో వాల్యూ ట్రాన్సాక్షన్ అలౌ చేయమని ఇచ్చాం కదా. అలా చేస్తే అప్పుడు జీరో వాల్యూ అయినా సరే తీసుకుని, చాలా మంది తెలియక దానికి 1 పైసా, 50 పైసలు, 10 పైసలు అట్లా ఇస్తుంటారు. అలా అసలు ఏమి ఇవ్వకూడదు. ఫ్రీ కదా, ఫ్రీ ఐటమ్ ఆర్ ఫ్రీ గిఫ్ట్ అంటే నంబర్ క్వాంటిటీ ఉండాలి కానీ ఇంకా వాల్యూ ఏమి ఉండకూడదు. బిల్డ్ కూడా ఏమి లేదు, బిల్డ్ ఏం చేయట్లేదు కదా, యాక్చువల్గా ఇస్తున్నాం కానీ బిల్డ్ లేదు. ఇలా చేసినప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు వచ్చి ఇన్వాయిస్లో అదే ఉండదు. స్టాక్ సమ్మరీకి వస్తే చూడండి, ఇయర్ ఫోను 2 ఇచ్చాం, ఇందాక ఒకటి ఇప్పుడు ఒకటి. హెడ్ ఫోన్ ఇప్పుడు ఇచ్చాం. సో 50లో ఇందాక దాంట్లో ఒకటి ఇచ్చాం, ఇప్పుడు దాంట్లో ఒకటి ఇచ్చాం. రెండో బిల్లులో ఇది వచ్చి రెండో బిల్లులో ఒకటి ఇచ్చాం. అది ఇవేం మారలేదు. చూడండి ఇవన్నీ ఐటమ్ బి, ఐటమ్ డి, ఇవన్నీ 2 బిల్లుల్లో 2 3 3 పోయినాయి, 6 3 2 2 యాక్చువల్ క్వాంటిటీ 2 అది. ఓకే, దాన్ని తీసుకుంటాం. సో డే బుక్లోకి వస్తే చూడండి, డే బుక్లో చూసామంటే ఇది సేల్స్. దీంట్లో 3 ఐటమ్స్, దీంట్లో 2 ఐటమ్స్, 5 ఐటమ్స్ పోయినాయి. ఓకే, యాక్చువల్ క్వాంటిటీ 5. ఓకే, బి, ఐటమ్ ఏలో 3, ఐటమ్ బిలో 5. ఈ విధంగా మనం చేస్తాం. ఇది ఏమంటాం మనం? క్వాంటిటీ ఆఫరు. ఇది క్వాంటిటీ ఆఫరు ఉంటేది. అలాగే క్వాంటిటీ ఆఫర్ తోటి క్వాంటిటీ ఆఫర్ ఏమి ఇవ్వకుండా, క్వాంటిటీ ఆఫర్ లేకుంటే క్వాంటిటీ ఆఫర్ ఇవ్వకుండా ఏదైనా ఫ్రీ గిఫ్ట్ లేదా ఫ్రీ ఐటమ్ ఇస్తాం. ఫ్రీ గిఫ్ట్ లేదా ఫ్రీ ఐటమ్ ఒకటి ఇచ్చాం, ఇక్కడ 2 ఇచ్చాం. ఎన్ని ఇచ్చినా సరే దానికి మాత్రం ఓచర్ టైప్, ఇక్కడ మనం ఇక్కడి నుంచి గో టు వెళ్ళి చేసాం కదా, అదే మనం ముందే కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, ఓచర్స్లో సో ఆల్టర్కి వెళ్ళి ఆల్టర్లో ఓచర్ టైప్స్కి వెళ్ళి ఓచర్ టైప్లో సేల్స్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఈ రెండవది అలౌ జీరో వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఎస్ చేయాలి. ఎస్ చేసి యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. ఆ విధంగా చేస్తేనే అది జీరో వాల్యూ అయినా సరే యాక్సెప్ట్ చేస్తుంది. లేకుంటే నువ్వు అమౌంట్ వేయకపోతే ఏం సేవ్ కాదు. దానికోసం 1 పైసా, 2 పైసా, 5 పైసా, 10 పైసా ఏదో ఒకటి వేయాలి. అలా వేయకూడదు. అది పోతే ఇది రెండవ రకం. మొదటిది క్వాంటిటీ ఆఫర్, బిల్డ్ క్వాంటిటీ వేరే, యాక్చువల్ క్వాంటిటీ ఎక్కువ, బిల్డ్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది, అది క్వాంటిటీ ఆఫర్. రెండవది వచ్చి క్వాంటిటీ ఆఫర్ ఏం లేకుండా ఉంటే యాక్చువల్ క్వాంటిటీ, బిల్డ్ క్వాలిటీ ఒకటే ఉంటుంది, ఎటువంటి ఆఫర్ ఇవ్వకుండా
ఫ్రీ ఐటమ్ ఆర్ ఫ్రీ గిఫ్ట్ ఇస్తాం, ఒకటి కానీ రెండు కానీ. అలా ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొని ఆ సేల్స్ వౌచర్లో దాన్ని వౌచర్ టైప్లో దాన్ని మనం అలౌ జీరో వాల్యూ ట్రాన్సాక్షన్ అని చెప్పి చేస్తే అప్పుడు దానికి వాల్యూ ఇవ్వకూడదు. యాక్చువల్ క్వాంటిటీ ఇస్తాం, నో బిల్డ్ క్వాంటిటీ, నో అమౌంట్. ఇది పోతే రెండవ రకం. మూడో రకం వచ్చి ఇంకోటి ఉంది. అదేంటంటే మనం ఎటువంటి గూడ్స్ అమ్మం, అంటే నో సేల్ ఆఫ్ ఎనీ గూడ్స్, నో సేల్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్, ఫ్రీ ఐటమ్స్ ఏమి ఉండవు. అంటే అదే వచ్చే మనం సేల్ చేసాం కాబట్టి దానికి సంబంధించి ఏం ఫ్రీ ఐటమ్ ఇవ్వకుండా ఏదన్నా ఒక కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని యొక్క సేల్స్ని ప్రమోట్ చేయడానికి ఏం చేస్తామంటే బయర్స్కి మనం ఫ్రీగా కొన్ని శాంపుల్స్ ఇస్తాం. ఫ్రీ శాంపుల్ అని చెప్పి కొంత స్టాకు మనం ఇస్తాం వాళ్ళకి. కొంత ఇచ్చి దీన్ని మీరు కన్స్యూమర్ అయితే మీరు వాడండి, వాడి చూసి మంచిగా నచ్చినట్లయితే మీరు పర్చేజ్ చేయండి. అదే బిజినెస్ అయితే కొంత స్టాక్ అతనికి ఇస్తాం, ఇచ్చి మీరు సేల్ చేయండి. అది ఈజీగా ఎక్కువ మంది పర్చేజ్ చేస్తుంటే ఈజీగా మూమెంట్ ఉన్నట్లయితే అప్పుడు పర్చేజ్ చేయండి. మూమెంట్ లేకపోతే కొనొద్దు, మూమెంట్ ఉంటే కొనండి. అలాగే కన్స్యూమర్ అయితే మీరు వాడండి, ఆ యొక్క ప్రోడక్ట్ బాగా ఉన్నట్లయితే మీరు యూజ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఎటువంటి సేల్స్ ఏముండదు, ఓన్లీ ఫ్రీ ఐటమే ఉంటుంది. అదే ఫ్రీ శాంపుల్స్ అంటాం. ఈ ఫ్రీ శాంపుల్స్ అనేది నేను పర్చేజ్ చేయలేదు, పర్లేదు, ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇది కూడా సేల్సే లెక్క, ఇది కూడా సేల్సే. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం మళ్ళీ రమణ అనే అతనికి అమ్ముతున్నాం అనుకుందాం. రమణ అనే అతనికి ఇస్తున్నాం, ఇచ్చేటప్పుడు అది కూడా సేల్స్ లెక్కే. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎటువంటి గూడ్స్ ఇయర్ ఫోన్స్ ఫ్రీ శాంపుల్స్ కానీ, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, ఐటమ్ ఏం లేవు. మనం ఫ్రీగా ఇస్తున్నాం శాంపిల్. దానికి ఏ పేరు ఉంటే ఆ పేరు, ఏ గూడ్స్ అయితే ఆ గూడ్స్ పేరు ఇస్తాం. నేను సింపుల్గా ఫ్రీ శాంపుల్స్ అని చెప్పి పెట్టాను. ఫ్రీ శాంపుల్స్ అని పెట్టాను. ఇది వచ్చి ఒక 5 ఐటమ్స్ ఇచ్చాం అనుకుంటాం. ఫ్రీ శాంపుల్స్ 5. చూడండి, ఫ్రీ శాంపుల్స్ పర్చేజ్ చేయలేదు కాబట్టి నెగిటివ్ అని చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఫ్రీ శాంపుల్స్. సో ఫ్రీ శాంపుల్స్ మనం యాక్చువల్గా ఫ్రీ శాంపుల్స్ ఇస్తున్నాం 5, కానీ బిల్ ఏమి వేయట్లేదు కాబట్టి తీసేస్తాం. దీనికి సంబంధించి అమౌంట్ ఏమీ ఉండదు, ఫ్రీగా ఇస్తున్నాం శాంపిల్స్ కదా. సపోజ్ దీని ముందు మనకి క్వాంటిటీ ఆఫరు, తర్వాత ఫ్రీ శాంపుల్ కాదు, ఫ్రీ ఐటమ్ ఆర్ ఫ్రీ గిఫ్ట్ ఉంటే అది ఉండిందంటే అప్పుడు మనం F12 మనం ఏం చేస్తామంటే అప్పుడు మనం దీంట్లో ఓచర్ టైప్ ఉందే, ఓచర్ టైప్లో ఆ మాస్టర్లో మనం ఆల్టరేషన్ చేసి ఉంటాం కదా. సో ఓచర్ టైప్లో మనం ఆల్టరేషన్ చేసి ఉంటాం. సేల్స్ ఓచర్లో ఇక్కడ అలో జీరో వాల్యూ ఆల్రెడీ ఆల్టరేషన్ చేసి ఉంటాం మనం కదా, అక్కడ చేసి ఉంటాం కాబట్టి అది ఏ ఐటమ్ అయినా సరే అది పనికి వస్తుంది. ఫ్రీ ఐటమ్ అయినా, ఫ్రీ శాంపుల్ అయినా, ఏదైనా సరే, ఫ్రీ గిఫ్ట్ అయినా వాల్యూ లేని జీరో వాల్యూ ట్రాన్సాక్షన్ పనికి వస్తుంది. కాబట్టి మనకి సపోజ్ అది లేదనుకో, ఫ్రీ శాంపుల్ ఫ్రీ ఐటమ్ లేదు, ఓన్లీ క్వాంటిటీ ఆఫర్ ఉంది మన దగ్గర. క్వాంటిటీ ఆఫర్ అయితే బిల్లింగ్ మాత్రమే మారుస్తాం, 2 కాలమ్స్ పెట్టుకొని. సో క్వాంటిటీ ఆఫర్ అయితే ఫ్రీ జీరో వాల్యూ ఏముండదు కాబట్టి మనం చెయ్యం. కాబట్టి ఇప్పుడు ఫ్రీ శాంపుల్స్ ఉంటే ఇప్పుడు మనం F11 దానికి వెళ్ళి మనం ఇక్కడ ఇప్పుడు మనం చేసుకోవాలి ఆల్టరేషను. సో వచ్చే టైపు సేల్స్ తీసుకొని దీంట్లో ఎస్ చేసుకోవాలి. ఇప్పుడు చేయాలి. ఎస్ చేస్తే ఇది యాక్చువల్ క్వాంటిటీ, బిల్డ్ క్వాంటిటీ ఏం లేదు, అమౌంట్ కూడా ఏం లేదు. ఇక్కడ అమౌంట్ ఏమి లేకపోతే ఇంక దీనికి ట్యాక్స్ లేదు, ఏమి లేదు. కానీ ఎంటర్ చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. సో ఏం లేదు కాబట్టి సేల్స్ బిల్ ఉందే కానీ దానికి బిల్లు వాడే మనకు బాకీ లేదు కదా, బాకీ పడు కాబట్టి న్యూ రెఫరెన్స్ అయ్యేమి రావు. సో ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. బ్యాక్ వెళ్తే చూడు సేవ్ అయిపోయింది. ఎందువల్ల అలో జీరో వాల్యూ ట్రాన్సాక్షన్ ఇచ్చాం కాబట్టి ఇది మనకి సేవ్ అయిపోయింది. ఇలా ఇస్తాం, బిల్ యాక్చువల్ క్వాంటిటీ ఇస్తాం. సో ఫ్రీ శాంపుల్స్ చూడండి, ఇప్పుడు ఈ ఫ్రీ శాంపుల్స్కి వెళ్తే మనం సేల్స్ ఏం లేదు. సో స్టాక్ సమ్మరీకి వెళ్తే చూడండి, ఫ్రీ ఇవన్నీ కూడా పర్చేజ్ చేసాం, కొంత సేల్ చేసాం, ప్లస్ ఆఫర్స్ ఇచ్చాం, ఫ్రీ ఆఫర్స్ తగ్గిపోయినాయి. ఈ ఫ్రీ శాంపుల్స్ అనేది మనం ఏం కొనలా, అదేదో ఫ్రీ శాంపుల్ కొత్త ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసింటే అది కూడా చూపిస్తే ఇక్కడ దాంట్లో నుంచి 5 ఇచ్చాం కాబట్టి ఫ్రీగా అది తగ్గిపోయి మిగతా బ్యాలెన్స్ ఏ ఉంటుంది. పర్చేజ్ చేసినప్పుడు డబ్బులు పెట్టి పర్చేజ్ చేస్తాం, అప్పుడు అమౌంట్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు 5 పోతే మిగిలింది ఎంత ఉందో అంత క్వాంటిటీ, దాని అమౌంట్ మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇన్వర్డ్స్ ఏం లేదు, అవుట్వర్డ్ ఉంది, దానికి వాల్యూ ఏం లేదు. ఇన్వర్డ్స్ ఉంటే మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి అమౌంట్ ఉంటుంది, అవుట్వర్డ్స్ ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి అమౌంట్ ఉండదు. ఇక్కడ బ్యాలెన్స్ వచ్చి ఇది దీంట్లో నుంచి దిగోను, మిగతా వాల్యూ, మిగతా క్వాంటిటీ, అమౌంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఫ్రీ శాంపుల్స్ ఇస్తాం కానీ మనం పర్చేజ్ చేసి ఇస్తాం. అలాగే ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం ఫ్రీ శాంపుల్స్. ఇవి ఆఫర్స్. ఇదేంటిది మనం సేల్ చేసినప్పుడు. అలాగే మనం సపోజ్ మనం ఇప్పుడు బయర్ అనుకుందాం, ఇంతకుముందు సేల్ చేసాం,
ఇప్పుడు మనం బయర్ చేస్తున్నాం అనుకుందాం. సపోజ్ 1 జూన్ అనుకుంటాం. 1 జూన్ తీసుకుందాం. 1 జూన్ మనం పర్చేజ్ చేస్తున్నాము. 1 జూన్ మనం పర్చేజ్ చేస్తున్నాం. ఓకే, పర్చేజ్ చేస్తున్నాం. మనం పర్చేజ్ చేస్తున్నాం. ఇప్పుడు సేల్స్ కాదు, ఇప్పుడు పర్చేజ్. ఈ పర్చేజ్ చేసేటప్పుడు చూడండి, పర్చేజ్ వోచర్ నెంబర్ 588. సరేనా? సో ఎక్కడ పర్చేజ్ చేస్తున్నాం? ఇక్కడ వీళ్ళు క్రెడిటార్స్ కదా, వీళ్ళ దగ్గరే పర్చేజ్ చేస్తున్నాం అనుకుంటాం. వీళ్ళ దగ్గరే మనం పర్చేజ్ ఇంతకుముందు పర్చేజ్ చేసాం కదా, ఇప్పుడు కూడా మళ్ళీ పర్చేజ్ చేస్తున్నాం. అది కాదు, ఇప్పుడు మామూలుగా పర్చేజ్ చేస్తున్నాం. పర్చేజెస్ ఇది కూడా అంతే. పర్చేజ్ చేసి ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తే అవసరం వ్యక్తి మనకు ఆఫర్స్ ఇస్తే మనకు కూడా తక్కువగా పేమెంట్ చేస్తాం, తక్కువ బిల్లింగ్ వస్తుంది. మనకి బిల్ ఏమో తక్కువ వస్తుంది, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది మనకి. కాబట్టి ఈ యాక్చువల్ క్వాంటిటీ బిల్లు క్వాంటిటీ దీంట్లో కూడా కావాలి. కాబట్టి పర్చేజ్ వోచర్ కూడా F11లో దీన్ని ఎస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒకటే ఉంటుంది, మనం పర్చేజ్ చేసినప్పుడు వచ్చినా ఎట్టయినా సరే మనకి ఫ్రీ ఆఫర్స్ ఏమన్నా యాక్చువల్ క్వాంటిటీ బిల్డ్ క్వాంటిటీ ఉంటే దాన్ని చేసుకోవాలి. మనం ఐటమ్ ఏ పర్చేజ్ చేసాం అనుకుంటాం. ఐటమ్ ఏ సపోజ్ 10 పర్చేజ్ చేసాం. 10 పర్చేజ్ చేస్తే ఇలాంటి 5 అనుకుందాం. 5 పర్చేజ్ చేస్తే వాడు 5కి అంటే 5 పర్చేజ్ చేస్తే 5 కాదు, మనం బై 3 get 2 ఫ్రీ అన్నాడు. లేదంటే 5 బై 5 get 2 ఫ్రీ అన్నాడు అనుకోండి. అప్పుడు మొత్తం ఎంత కొంటున్నాం? 7. మనం బిల్ వేసేది 5. అంటే మనం 5 కొన్నట్లయితే వాడు 2 ఫ్రీగా ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది? 5 + 2 7 మనకి యాక్చువల్ ఆఫరు. 7 యాక్చువల్ క్వాంటిటీ 7, కానీ బిల్ వేసేది మాత్రం ఇదే. ఐటమ్ ఏ 2000. ఓకే, అదే అనుకున్నాం. అలాగే ఐటమ్ బి తీసుకుందాం. ఇవి కూడా సపోజ్ ఇవి 3 కొంటే 1 ఫ్రీ అనుకో, అంటే మొత్తం 4 కొన్నాం. సో 3 బిల్లింగ్ 3 అవుతుంది, 2500. సో ఈ విధంగా తీసుకుంటాం. దీంతో ఇంకన్నీ కలిపియచ్చు మనం వేరే కూడా. అలాగే ఫ్రీ ఆఫర్స్ ఇవి కొంటున్నాం కదా, ఇవి కొన్నప్పుడు మనం చూడండి, మనం ఏ విధంగా అయితే సేల్ చేసినప్పుడు మన కస్టమర్స్కి ఇస్తున్నామో, అలాగే మనం పర్చేజ్ చేసినప్పుడు మన సప్లయర్ మనకి ఇవ్వచ్చు. సో ఇయర్ ఫోన్స్ ఇస్తాడు అనుకుందాం. మనం అది తీసుకొని మనం కొంటాం, మన సప్లయర్స్కి ఇస్తాం, మన కస్టమర్స్కి ఇస్తాం. అలాగే మనకు ఫ్రీకి వచ్చినా సరే దాన్ని ఇవ్వచ్చు మనం. కాబట్టి సపోజ్ చూడండి, ఇయర్ ఫోన్స్ ఇన్ని కొంటున్నాం కదా, ఇయర్ ఫోన్స్ 5 వచ్చినాయి. సో ఫ్రీగా, అమౌంట్ లేదు, అమౌంట్ ఏం లేదు. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ తర్వాత హెడ్ ఫోన్స్ వచ్చినాయి. హెడ్ ఫోన్స్ 4 వచ్చినాయి అనుకుంటాం. దీనికి కూడా ఎటువంటి బిల్లింగ్ లేదు, అమౌంట్ లేదు, ఏం లేదు. ఓకే, బిల్లింగ్ ట్యాక్స్ మాత్రం దీని మీదనే. సో CGST SGST చూడండి. ఇప్పుడు దీంట్లో కూడా మనం ఏం ఆల్రెడీ అలౌ ఫ్రీ వాల్యూ అని ఇచ్చినాం కదా, ఇప్పుడు మనం దానికి ఇచ్చాం. పర్చేజ్ సేల్స్ ఓచర్కి ఇచ్చాం, పర్చేజ్ ఓచర్కి ఇవ్వాల. మనం ఏం చేసినా ఇక్కడ చూడండి, ఆల్టర్ మాస్టర్స్లో చూడండి, ఓచర్ టైప్స్లో సేల్స్ దానికి సేల్స్ ఓచర్కి మనం అలో 0 వాల్యూ ట్రాన్సాక్షన్స్ అది ఇచ్చినాం. సేల్స్లో అది తీసుకుంటుంది, కానీ పర్చేజ్లో మనం ఇవ్వాల. కాబట్టి మనం పర్చేజ్లో కూడా ఇవ్వాలి. పర్చేజ్లో తీసుకుంటే చూడండి, పర్చేజ్లో కూడా మనం నేను నిన్న ఇచ్చాను, అది మార్చలే. యాక్చువల్గా పర్చేజ్లో నో ఉంటుంది, సరేనా? పర్చేజ్లో కూడా ఎస్ ఇవ్వాలి. వేరేగా ఓచర్ టైప్ వేరే కాబట్టి పర్చేజ్లో కూడా ఎస్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఇది తీసుకుంటుంది. చూడండి ఇక్కడ ఇయర్ ఫోను, దీనికి ఫ్రీ, అమౌంట్ లేదు. దీనికి 4 ఐటమ్స్, దీనికి అమౌంట్ లేదు, ఇది ఫ్రీ. ఓకే, ఈ 2 అమౌంట్ లేవు కదా, రెండిటికి అమౌంట్లు లేవు, అమౌంట్ లేదు. ఇది అన్ని ఫ్రీ, ఇది అమౌంట్ లేదు, ట్యాక్స్ మారదు ఇది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనకి తీసుకున్నాం. సో తీసుకుంటే ఇప్పుడు ఇది అయిపోయింది, అమౌంట్ ట్యాక్స్ అయిపోయింది. ఇప్పుడు యాక్సెప్ట్ చేసాం. సో యాక్సెప్ట్ చేసి 20,200 చూడండి. ఇప్పుడు వేసుకుంటే చూడండి, ఇవి 2 ఫ్రీ. సో వాల్యూ లేదు, యాక్సెప్ట్ అయినాయి. ఇవి ఆ క్వాంటిటీ ఆఫర్స్. 7 యాక్చువల్ క్వాంటిటీ, 5 కొంటే 2 ఫ్రీ, 3 కొంటే 1 ఫ్రీ. ఇది వచ్చి ఫ్రీ, అర్థమైందా? దీంట్లోనే ఇది ఒకటి. ఇది వచ్చి ఏ విధంగా అయితే సెల్లరు సేల్స్ చేసినప్పుడు కస్టమర్కి ఇస్తాడో, అలాగే బయ్యరు సెల్లర్ నుంచి వచ్చినప్పుడు బయ్యర్కి కూడా రావచ్చు. కాబట్టి సెల్లరు ఎంటర్ చేస్తే బయ్యర్కి ఇప్పుడు మనం 2 కొంటే 1 ఫ్రీ అంటే 3 ఇస్తాం. వాడికి కూడా 2 కొంటున్నాడు, కానీ 1 వస్తుంది ఫ్రీ. అంటే 3 వచ్చిందే కదా, క్వాంటిటీ 3 వస్తుంది, కానీ రెండింటికి మాత్రం బిల్లు వస్తుంది వాడికి. వాడు పర్చేజ్ 2, కానీ క్వాంటిటీ 3. చూడండి, మనం 7 క్వాంటిటీ మనకు వచ్చింది, కానీ పర్చేజ్ 5, కానీ క్వాంటిటీ మాత్రం 2. సరే, దీన్ని తీసుకుంటే ఖచ్చితంగా ఏమవుతుంది? ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ స్టాక్ సమ్మరీకి వెళ్తే స్టాక్ సమ్మరీలో అన్నీ పెరిగి ఉంటాయి. చూడండి, అన్నీ పెరిగిపోయినాయి. అలాగే ఇక్కడ కూడా మనకు కూడా మన సప్లయర్స్ ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తే మనకి ఇస్తారు, ఫ్రీ శాంపిల్స్లా ఇవ్వచ్చు మనకి. కాబట్టి ఏం చేస్తామంటే, సపోజ్ మనం
ఇక్కడ వై అనుకో నుంచి తీసుకున్నాం. వై అనుకో నుంచి మనం పర్చేజ్ చేసాం. పర్చేజ్ లెక్కే, అది పర్చేజ్లో ఎంటర్ చేస్తాం. ఓకే, ఇది ఫ్రీ శాంపుల్స్ అనేది మనం పర్చేజ్ చేసాం. వాడు పర్చేజ్ చేయాల, ఫ్రీ శాంపుల్స్ వాడు ఇచ్చాడు మనకి ఫ్రీగా. ఫ్రీ శాంపుల్స్ ఒక 5 ఐటమ్స్ ఇచ్చాడు. బిల్లింగ్ ఏమి లేదు, అమౌంట్ ఏమి లేదు. సో అంతే, దానికి ఏమి ట్యాక్స్ ఏమి ఉండదు. యాక్సెప్ట్ యాక్సెప్ట్. చూడండి, ఇప్పుడు దీన్ని మళ్ళీ పేజ్ అప్కి చూస్తే సేవ్ అయిపోయింది. ఎందువల్ల మనం ఆ ఫ్రీ ఐటమ్స్ ఫ్రీ గిఫ్ట్లో మనం అలో జీరో వాల్యూ ట్రాన్సాక్షన్ ఇచ్చాం కాబట్టి ఇది కూడా సేవ్ అయింది. అది లేకుండా ఉంటే ఇది ఇచ్చేటప్పుడైనా సరే మనం వాల్యూ ఎప్పుడు ఇవ్వమో అప్పుడు మనం దాన్ని అలో జీరో వాల్యూ ట్రాన్సాక్షన్ చేస్తే అప్పుడు అది జీరో, ఫ్రీ ఐటమ్స్ అయినా ఫ్రీ గిఫ్ట్ అయినా అలాగే ఫ్రీ శాంపుల్స్ అయినా అది సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా. సో ఫ్రీ శాంపుల్స్ చూడు, సపోజ్ ఫ్రీ శాంపుల్స్ వచ్చి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫ్రీ శాంపుల్స్ మన సప్లయర్ మనకి మనకి 10 ఇచ్చాడు అనుకుందాం. 10 ఇచ్చాడు అనుకుంటాం. మన సప్లయర్ 10 ఇచ్చాడు అనుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి 10 వచ్చినాయి. ఇంతకుముందు 5 అమ్ముడు, అది ముందు అమ్మాం. యాక్చువల్గా మనకు వచ్చింది అమ్ముతాం. చూడండి, ఇప్పుడు చూడండి స్టాక్ సమ్మరీకి వెళ్తే చూడండి ఈ ఫ్రీ శాంపుల్స్ మనకి ఏంది చూడండి, 10 మనకు వచ్చినాయి. అయితే ముందు అమ్మాం, ముందు మేలు అమ్మాం, ముందు అమ్మాం వెనక్కి వచ్చింది. కానీ యాక్చువల్గా పర్చేజ్ చేస్తాం లేదా మనకు వచ్చింది మన దగ్గర ఉంటేనే ఇవ్వగలం. కాబట్టి యాక్చువల్గా మనం లేదు నేర్చుకోవడానికి ఇది మనం సేల్ చేసాం. సేల్ చేసినప్పుడు అంటే ఫ్రీగా మనం ఇచ్చాం, ఇది ఫ్రీగా మనకు వచ్చింది ఇన్వర్డ్. ఇప్పుడు 5 బ్యాలెన్స్ ఉన్నాయి. అది నేర్చుకోవడానికి మాత్రమే, లేదంటే మన లేకుండా ఇవ్వలేం. సో ఈ విధంగా మన పర్చేజ్ అయినా సరే సేల్ అయినా సరే క్వాంటిటీ ఆఫర్స్ సెల్లరు తన బుక్లో ఎంటర్ చేస్తాడు. 2 కాలమ్స్ పెడతాడు, యాక్చువల్ క్వాంటిటీ, బిల్డ్ క్వాంటిటీ. అలాగే ఫ్రీ ఐటమ్స్, అలో జీరో వాల్యూ ట్రాన్సాక్షన్స్, ఫ్రీ శాంపుల్స్ కూడా. అలాంటప్పుడు బయ్యర్ కూడా ఇదే వర్తిస్తుంది. బయ్యర్ కూడా తన బుక్లో పర్చేజ్ ఎంటర్ చేస్తాడు, దాంట్లో కూడా అలో జీరో వాల్యూ ట్రాన్సాక్షన్స్ 2 కాలమ్స్ ఏంటి యూస్ సపరేట్ యాక్చువల్ క్వాంటిటీ అండ్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ ఇన్ వచ్చేసి ఇన్వాయిస్ అంటే అది ఇస్తే అప్పుడు 2 కాలమ్స్ వస్తాయి. అర్థమైంది? ఇది వీడియో నేను చెప్పిన ఎగ్జాంపుల్. అలాగే ఎగ్జాంపుల్స్ ఎన్నైనా తీసుకోండి, సొంతగా మీరు చేయొచ్చు. 1-2 సార్లు చూడండి వీడియోని, ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది దీని గురించి ఫ్రీ ఆఫర్స్ లేదా క్వాంటిటీ ఆఫర్స్, దాన్నే సేల్స్ ఆఫర్స్ అంటాం. క్వాంటిటీ ఆఫర్స్, ఫ్రీ గూడ్స్ ఫ్రీ గిఫ్ట్ ఆర్ ఫ్రీ గూడ్స్ ఫ్రీ షిప్, ఫ్రీ గిఫ్ట్స్ ఆర్ ఫ్రీ ఐటమ్స్ అంటాం. అలాగే ఫ్రీ శాంపిల్స్ అంటాం. వీటిని ఎలా ఎంటర్ చేస్తాం అది. ఓకే, సో బాగా చూడండి, 1-2 సార్లు చూడండి, నేర్చుకోండి. చాలా సింపుల్ ఐటమ్స్ ఇవన్నీ. ఓకే, దీంతో ముగిస్తున్నాను. మనం నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం.